హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు మనం రీసెంట్గా లాంచ్ చేసిన క్యాట్ ఇన్ఫినిటీ కోర్స్ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్. సో క్యాట్ అనేది మీకు తెలిసిందే. ఇండియాలో ప్రీమియర్ బీ స్కూల్స్ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎమ్స్లో అడ్మిషన్ కోసం కండక్ట్ చేయబడే టెస్ట్, కామన్ అడ్మిషన్ టెస్ట్, ఎంబీఏ ఎంట్రన్స్ టెస్ట్ కింద మీరు తీసుకోవచ్చు ప్రీమియం బీ స్కూల్స్లో ఎంబీఏ చేయడం కోసం. సో దీనికి ఫ్యాకల్టీ ఎవరంటే నేను అండ్ కృష్ణ సార్. And I got 99 percentile in CAT and Krishna sir got 99.5 percentile in CAT. నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తాను వర్బల్, సార్ టీచర్స్ ఎల్ఆర్డిఐ. సార్ వచ్చేసి మీకు ఎల్ఆర్ యాజ్ వెల్ యాజ్ డిఐ, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, దాంతోపాటు క్వాంట్ కూడా సార్ టీచ్ చేస్తారు. సో అర్థమెటిక్ పోర్షన్ అంతా కూడా సారే టీచ్ చేస్తారు. అండ్ అలాంగ్ విత్ దిస్, అంటే మేము క్యాట్లో పర్సంటేజ్ సాధించామన్నది ఒకటే పాయింట్ కాదు. మేము క్యాట్ రాసినది 2007-8 ప్రాంతంలో. తర్వాత విడిడ్ ఎంబీఎస్ కూడా మేము టాప్ కాలేజెస్, ఎండిఐ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, ఇండియాలో ఇది 7th బెస్ట్ బీ స్కూల్. ఈ బీ స్కూల్లో ఇద్దరం కూడా ఎంబీఏ కలిసి కంప్లీట్ చేసాం. తర్వాత సార్ కృష్ణ సార్ ఐసిఐసిఐ బ్యాంక్లో పనిచేస్తున్నారు. అండ్ నేను ఐ వర్క్డ్ ఇన్ ద కార్పొరేట్ ఫర్ అనదర్ క్లోజ్ టు 10 years అండ్ క్విట్ అండ్ స్టార్టెడ్ ఎల్టెక్స్ క్లాసెస్. సో దెర్ ఇస్ అ రిచ్ ఎక్స్పీరియన్స్. సబ్జెక్ట్ మ్యాటర్తో పాటు బీ స్కూల్ లైఫ్ గురించి మాకు అవగాహన ఉండింది. తర్వాత వచ్చే కార్పొరేట్ లైఫ్లో కూడా సార్ ఇంకా పనిచేస్తున్నారు, నేను 10 years పనిచేశాను. ఆల్ దిస్ విల్ కమ్ టుగెదర్ అండ్ హెల్ప్ యూ ఇన్ యువర్ క్యాట్ ప్రిపరేషన్. అండ్ క్యాట్ ప్రిపరేషన్లో చాలామంది స్ట్రగుల్ అయ్యేది జీడిపిఏ దగ్గర కూడా. అంటే అలాంగ్ విత్ రిటర్న్ టెస్ట్ అనేది ప్రిపరేషన్ అనేది మనం కామన్గా చేసుకుంటాం. జీడిపిఏకి వెళ్ళేసరికి చాలామంది ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కారణం ఏంటంటే జనరల్ నాలెడ్జ్, ఎస్పెషల్లీ ఎకానమీకి సంబంధించిన పోర్షన్ పైన సరైన అవగాహన లేకపోవడం వల్ల. ఇన్ఫ్యాక్ట్ మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా వీ ఫేస్డ్ సిమిలర్ ఇష్యూస్. అందుకనే వెన్ వీ డిసైడెడ్ టు లాంచ్ దిస్, వీ హెవ్ డిసైడెడ్ టు హ్యావ్ ఎక్స్క్లూజివ్ ఫోకస్ ఫర్ జీడిపిఏ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే స్టార్టింగ్ నుంచే మీకు బర్నింగ్ ఇష్యూస్ పైన అవగాహన కల్పించడం, హిందూ ఎడిటోరియల్స్ ద్వారా వాటి మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ బిల్డ్ చేయడం. ప్లస్ నేను యూపీఎస్సీ ఎకానమీ టీచ్ చేస్తాను యూపీఎస్సీ వాళ్ళకి. సో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పోర్షన్స్ అనేవి క్యాట్ ఆస్పిరెంట్స్కి కూడా నేను అవైలబుల్గా పెడతాను. యూ కెన్ యాక్సెస్ దట్ కంటెంట్ అలాంగ్ విత్ యువర్ రెగ్యులర్ రిటన్ టెస్ట్ ప్రిపరేషన్. ఇలా వెళ్ళడం వల్ల ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ ఉంటుంది. అండ్ ఆల్ దిస్ అట్ జస్ట్ 15,000 రూపీస్. ఇది కూడా మీరు 3 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు. సో మంత్కి 5,000 చొప్పున మీరు పే చేయొచ్చు. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో చాలామంది జాబ్ చేస్తూ క్యాట్ రాస్తూ ఉంటారు. సో ఒకసారి 2 సార్లు అని కాదు, మీరు ఎన్నిసార్లు అన్నా రాయండి. ఎయిమ్ ఫర్ ఐఎమ్స్లో సాధించడానికి ప్రయత్నం చేయండి. ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ 3 attempts, we will stay with you. 2 attempts, we will stay with you. ఒక్క ఫీజుతోనే మీరు ఎన్నాళ్ళైనా ప్రిపేర్ కావచ్చు. అలాగే స్టూడెంట్స్ డిగ్రీ చదువుతున్నప్పుడు మీరు జాయిన్ అయిపోయినా సరే, త్రూఅవుట్ యువర్ గ్రాడ్యుయేషన్ యూ కెన్ కంటిన్యూ టు ప్రిపేర్ విత్ అస్. అందుకే టైమింగ్స్ కూడా ఎలా సెట్ చేసామో చూస్తే మీరు టైమింగ్స్ అనేవి 7 to 9 PM వీక్ డేస్లో, వీకెండ్స్ ఏమో ఇలాగా. సో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే జాబ్ చేసే వాళ్ళు అటెండ్ కావచ్చు. 7 to 9 PM అంటే కొన్నిసార్లు మార్నింగ్ ఉంటుంది, మార్నింగ్ 6 to 7. సో ఈ టైమింగ్స్ ఎలా అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది, కాలేజ్ స్టూడెంట్స్ కూడా అటెండ్ అవ్వచ్చు, అండ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా అటెండ్ కావచ్చు. సో వీకెండ్స్, వీక్ డేస్లో ఈవినింగ్ క్లాసెస్ ఇలా పెడుతూ మనం వెళ్తాం. అండ్ మాక్ టెస్ట్ జరుగుతాయి, ఎక్స్ప్లెనేషన్ జరుగుతాయి, కంప్లీట్ అన్నీ కూడా మేము కవర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ దిస్ నెంబర్. సో ఈ నెంబర్కి కాల్ చేయండి. సో ఇక్కడ నెంబర్ రాస్తున్నాను, 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, యూ కెన్ జాయిన్ ఎనీ టైమ్. టేక్ కేర్, బై బై. Let's look at today's editorial. The title says Scope for Scandal. So before that, note down this number, 7893899553. మన ఇన్స్టిట్యూట్లో మీరు ఏ కోర్స్లో జాయిన్ అవ్వాలన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు అడ్మిషన్స్ కోసం. మనం యూపీఎస్సీకి, బ్యాంక్ ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సీకి, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, CAT, GRE, GMAT, వీఆర్ కవరింగ్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ దట్ ఈస్ దేర్ ఇన్ ఇండియా. ఇందులో ప్రతి ఒక్క కోర్స్కి కూడా మనం లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాం. ఫీజెస్ అన్నీ కూడా మిడిల్ క్లాస్కి, లోవర్ మిడిల్ క్లాస్కి కూడా అందుబాటులో ఇన్స్టాల్మెంట్స్లో కట్టే విధంగా పెట్టడం అనేది జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ ఇంగ్లీష్, స్పెసిఫిక్గా ఇంగ్లీష్లో బాగా వీక్ ఉన్న వాళ్ళు నా దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే
ప్రతిరోజు 7 నుంచి 8 వరకు ఇంగ్లీష్ క్లాస్ ఉంటుంది, లైవ్ క్లాస్. అండ్ సేమ్ క్లాస్ రికార్డెడ్ వెర్షన్గా కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఇంగ్లీష్ క్లాస్లో జాయిన్ అవ్వాలన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. స్కోప్ ఫర్ స్కాండల్. స్కాండల్ అంటే అర్థం ఏంటి? ప్రజలందరూ వ్యతిరేకించేది, ప్రజలందరికీ తప్పు అనిపించేది స్కాండల్. ఒక మంత్రి గారు ఒక అమ్మాయితో ఎక్కడో లాడ్జ్లో దొరికారు అనుకోండి, వీ కాల్ ఇట్ ఎ సెక్స్ స్కాండల్. అంటే పీపుల్ యొక్క అవుట్రేజ్, ఒక కోపానికి అది దారి తీసే కార్యక్రమం. లంచం చేసి ఒక 1000 కోట్లు లంచం తీసుకొని దొరికిపోయాడు అనుకోండి, ఇట్ ఈస్ ఎ స్కాండల్. ఇవన్నీ కూడా మనం స్కామ్స్, స్కాండల్స్ అని చెప్పి అంటాం. సంథింగ్ దట్ గెట్స్ పబ్లిక్ అవుట్రేజ్, సంథింగ్ దట్ ద పబ్లిక్ ఫీల్ మోరల్లీ అన్యాక్సెప్టబుల్. అలాంటి పదవిలో ఉన్న వ్యక్తి ఇలా చేయకూడదు అని మనం భావించే ఎటువంటి ఇన్సిడెంట్ అయినా సరే స్కాండల్. స్కోప్ ఫర్ స్కాండల్ అంటే స్కాండల్కి అవకాశం. స్కోప్ అంటే అవకాశం ఉండడం. నీకు ఇంప్రూవ్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంది, సో ఇంప్రూవ్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది. స్కోప్ అంటే ఒక అవకాశం అని, స్పేస్ అనే మీనింగ్ వస్తుంది. Omnibus orders restraining media should not end up as a tool of harassment. Omnibus అంటే కంప్రైజింగ్ మల్టిపుల్ థింగ్స్, అంటే ఒకటి కాదు చాలా ఆర్డర్స్. రిస్ట్రైనింగ్ మీడియా, రిస్ట్రైనింగ్ అంటే కంట్రోలింగ్, ఒక పని చేయనీయకుండా కంట్రోల్ చేయడం మనం రిస్ట్రైన్ అంటాం. ఈ మీడియాని రిస్ట్రైన్ చేస్తూ తీసుకొచ్చిన ఒమ్నిబస్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో, దే షుడ్ నాట్ ఎండ్ అప్ యాజ్ అ టూల్ ఆఫ్ హరాస్మెంట్. అంటే మీడియాని కంట్రోల్ చేయడానికి మనం కొన్ని ఆర్డర్స్ తీసుకొచ్చి వాటిని ఉపయోగించి మీడియా నోరు నొక్కేయడానికి, మీడియా ఏం చేసినా సరే తప్పే అని చెప్పి హరాస్మెంట్ చేయడానికి వాటిని ఉపయోగించే పరిస్థితి రాకూడదు. షుడ్ నాట్ ఎండ్ అప్, అలా అవ్వకూడదు అనేది దీని యొక్క ఉద్దేశం. ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ తెలిస్తే ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ అర్థమవుతుంది. కర్ణాటకలో ఒక మినిస్టర్ ఒక ఉమెన్తో ఇంటిమేట్గా ఉన్న దృశ్యాలు పబ్లిక్లోకి వచ్చేసాయి. తర్వాత తను రిజైన్ చేయడం, తన పదవికి రాజీనామా చేయడం కూడా జరిగింది. అది నేను కాదు, మార్ఫింగ్ చేశానని కబుర్లు చెప్పినప్పటికీ ఆయన రిజైన్ చేయడం అనేది జరిగింది. సో వీటిని లీక్ చేసేసారు, మీడియా వాళ్ళు లీక్ చేశారని చెప్పి ఇక్కడ నుంచి ఇలాంటి లీకులు రాకుండా మీడియాని కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఎడిటోరియల్ ఒకసారి చూడండి. ఇట్ ఈస్ క్వైట్ రిగ్రెటబుల్ దట్ పొలిటీషియన్స్ ఆర్ ఆఫెన్ హిట్ బై స్కాండల్స్ అరైజింగ్ ఫ్రమ్ లీక్డ్ ఫుటేజ్ purportedly showing them in intimate proximity with women. క్వైట్ రిగ్రెటబుల్ అంటే బాధాకరం, పశ్చాత్తాపపడేలాంటిది. రిగ్రెట్ అంటే పశ్చాత్తాపం, అంటే బాధపడేలాంటిది. ఏంటి? దట్ పొలిటీషియన్స్ ఆర్ ఆఫెన్ హిట్ బై స్కాండల్స్. పొలిటీషియన్స్ ఈ స్కాండల్స్ వల్ల దెబ్బతింటున్నారు. హిట్ బై అంటే ఇప్పుడు మీడియా ఒక లీక్ తీసుకొచ్చింది అనుకోండి, పొలిటీషియన్ చేసిన తప్పని, ఆబ్వియస్గా దానివల్ల వాళ్ళు సఫర్ అవుతారు. హిట్ బై అంటే సఫర్డ్ బై. అంటే పొలిటీషియన్స్ సఫర్ అవ్వడం రిగ్రెటబుల్ కాదు, ఇలాంటి తప్పులు చేసి పొలిటీషియన్స్ దొరకడం అనేది బాధాకరమైన విషయం. అసలు ఆ తప్పులు ఎందుకు చేయాలి పొలిటీషియన్స్ అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఎటువంటి స్కాండల్స్? అరైజింగ్ ఫ్రమ్ లీక్డ్ ఫుటేజ్. ఫుటేజ్ అంటే వీడియో ఫుటేజ్, వీడియో క్లిప్ని మనం ఫుటేజ్ అంటాం. లీక్డ్ అంటే వాళ్ళకి తెలియకుండా షూట్ చేసి బయటికి రిలీజ్ చేసేదాన్ని లీక్డ్ అంటాం. పర్పోర్టెడ్లీ అంటే అర్థం ఏంటంటే యాజ్ స్టేటెడ్ టు బీ ట్రూ, అంటే బయట చెప్పబడిన విధంగా. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు అందులో ఉంది మినిస్టరే కదా అంటాం మనం, అంటే మనకి వీడియోలో మినిస్టరే కనిపిస్తున్నాడు. అది నిజంగా మార్ఫింగ్ చేసి కూడా ఉండొచ్చు. అది ఎవరు తెలుస్తారు? లీగల్గా దానిపై ఇన్వెస్టిగేషన్ జరిగి జడ్జి గారు ఏదన్నా తేలిస్తే అప్పుడు ఒక మాట వస్తుంది, ఇలా ఫైనలైజ్ అయినట్టుగా చెప్తాం. అంతవరకు ఎల్లీజిడ్లీ, పర్పోర్టెడ్లీ అంటారు. అంటే చెప్పబడిన విధంగా, అనుకుంటున్న విధంగా, అందరూ అంటున్న పరంగా ఇలా వస్తాయి అన్నమాట. అలాంటప్పుడు పర్పోర్టెడ్లీ, ఎలీజిడ్లీ. ఎలీజ్ అంటే ఆరోపించిన విధంగా, పర్పోర్టెడ్ అంటే చెప్పబడ్డ విధంగా, యాజ్ స్టేటెడ్ టు బి ట్రూ ఆల్దో నాట్ ప్రూవెన్. ప్రూవ్ కాలేదు కానీ చెప్పబడ్డ విధంగా, అందులో ఉన్న దాని ప్రకారం. ఇలాంటప్పుడు ఈ పర్పోర్టెడ్లీ అనే పదం వాడతారు. అంటే ఇంకా అది ఫైనల్గా ప్రూవ్ అవ్వలేదు కానీ చెప్పబడుతున్న విధంగా, మీడియాలో అంటున్న విధంగా అని అర్థం. పర్పోర్టెడ్లీ షోయింగ్ దెమ్ ఇన్ ఇంటిమేట్ ప్రాక్సిమిటీ. ప్రాక్సిమిటీ అంటే క్లోజ్నెస్. ప్రాక్సిమేట్ అంటే చాలా క్లోజ్గా ఉండడం. ఇంటిమేట్ అంటే ప్రైవేట్, పర్సనల్. దేర్ ఇన్ ఇంటిమేట్ రిలేషన్షిప్. మీరు చెప్తారు చూడండి సినిమాల్లో, ఒక అనిరుద్ధ్ అండ్ మనకి ఇంతకుముందు నయనతార కలిపి క్లోజ్గా పక్క పక్కనే కూర్చున్న ఫోటోస్. నయనతారనా ఎవరు గుర్తులేదు నాకు. ఇట్లా సినిమా వాళ్ళు వస్తూ ఉంటాయి ఇంటిమేట్గా కూర్చున్నట్టు. అంటే ఒక ఫ్రెండ్లీ కాదు, ఫ్రెండ్షిప్ కంటే ఒక స్టెప్ ఎక్కువ వేసినట్టుగా మనకి కొన్ని సీన్స్ కానీ కొన్ని ఫొటోస్ కానీ లీక్ అవుతూ ఉంటాయి. ఇంటిమేట్ అంటే పర్సనల్, ప్రైవేట్, ఒక రకమైన వాళ్ళిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉన్నట్టుగా ఉండడాన్ని అలా అంటాం. ప్రాక్సిమిటీ అంటే చాలా దగ్గరగా, చాలా క్లోజ్గా, ఫిజికల్గా దగ్గర పక్కన కూర్చోడం. ఎవరితో? విత్ ఉమెన్. ఉమెన్తో చాలా క్లోజ్గా, ఇంటిమేట్గా ఉన్న లీకేజెస్ అనేవి వాటి గురించి మాట్లాడుతున్నారు. అలాంటి ఫుటేజ్ బయటకు వచ్చింది. ఆ ఫుటేజ్ రావడం వల్ల ఆబ్వియస్లీ ఇట్ బికమ్స్ ఎ స్కాండల్, సెక్స్ స్కాండల్ అవుతుంది. అండ్ పీపుల్ దానివల్ల వాళ్ళ పొలిటికల్ కెరీర్ని దెబ్బతింటుంది.
ఈ రకంగా జరగడం అనేది రిగ్రెటబుల్. రిగ్రెటబుల్ అంటే వాళ్ళకి దెబ్బ తగలడం రిగ్రెటబుల్ కాదు. ఇలా వాళ్ళు చేయడం అనేది రిగ్రెటబుల్. The latest episode involves former Karnataka minister Ramesh Jarkiholi, who resigned in the wake of visuals allegedly showing him in such a situation. లేటెస్ట్ గా ఇన్సిడెంట్ ఏంటి? ఫార్మర్ కర్ణాటక మినిస్టర్ రిజైన్ చేసేసాడు కాబట్టి ఫార్మర్ అయిపోయాడు, మాజీ అయిపోయాడు. ఆయన రిజైన్ చేశారు. ఎందుకు? ఇన్ ద వేక్ ఆఫ్ అంటే ఫాలోయింగ్ అండ్ ఇన్సిడెంట్. ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫాలోయింగ్ అని చెప్పినప్పుడు ఇన్ ద వేక్ ఆఫ్ అంటారు. ఓకే, ఇన్ ద వేక్ ఆఫ్ రీసెంట్ ఫ్లడ్స్ అన్నారు అనుకోండి. ఫ్లడ్స్ అంటే రీసెంట్ గా వరదలు వచ్చాయి, వాటి తర్వాత ఫాలోయింగ్ దట్, వరదలు వచ్చిన తర్వాత ఇది చేశారు, అది చేశారు. అంటే ఏదైనా ఒక మేజర్ ఇన్సిడెంట్ అయిన తరువాత ఫాలోయింగ్, యాజ్ ఏ కాన్సిక్వెన్స్, దాని పర్యవసానంగా అని చెప్పినప్పుడు వి యూజ్ ది ఫ్రేజ్ ఇన్ ద వేక్ ఆఫ్. గుర్తుపెట్టుకోండి, యాజ్ ఏ కాన్సిక్వెన్స్, ఫాలోయింగ్ దట్, అలాగా. Who resigned in the wake of visuals allegedly showing him in such a situation. ఎటువంటి సిచ్యువేషన్? ఇంటిమేట్ ప్రాక్సిమిటీ విత్ ఉమెన్. ఒక ఉమెన్తో, మహిళలతో క్లోజ్గా తను ఉన్న కొన్ని విజువల్స్ బయటపడ్డాయి. ఎలీజిల్ అంటే ఆరోపిస్తున్న విధంగా. ఓకే, అలా బయటపడిన తర్వాత యాజ్ ఎ కాన్సిక్వెన్స్ తను రిజైన్ చేశారు. Speculation about the existence of more such compact discs that could surface in the media has resulted in a lawyer and BJP member obtaining an interim High Court order that media organizations should abide strictly by the program code prescribed under the Cable Television Networks Regulation Act. Okay, speculation అంటే ఊహాగానాలు. అంటే ఇంకొన్ని సీడీలు బయటపడతాయి అనే స్పెక్యులేషన్ ఉందంటే, ఈ మినిస్టరే కాకుండా ఇంకొంతమంది మినిస్టర్ కూడా ఇలాంటి సరసల్లాప కార్యకలాపాల్లో పార్టిసిపేట్ చేశారని చెప్పి ఊహాగానాలు ఉన్నాయి. ఎగ్జిస్టెన్స్ అలాంటి ఉన్నాయి. ఇలాంటి డిస్కులు ఇంకొన్ని బయటకు పడతాయి. కుడ్ సర్ఫేస్, అవి బయటపడే అవకాశం ఉంది. కుడ్ ఎలా వాడుతున్నారు ఇక్కడ? పాసిబిలిటీ, ఫ్యూచర్ పాసిబిలిటీ ఇండికేట్ చేయడానికి కుడ్ వాడతారు. ఓకే, ఇట్ కుడ్ సర్ఫేస్ అంటే బయటపడ్డం. సర్ఫేస్ అంటే మనకి ఇక్కడ వెర్బ్ రూపంలో వాడారు చూసారా? సర్ఫేస్ ఈజ్ యూజ్డ్ ఎస్ ఎ వర్బ్, నాట్ ఎస్ ఎ నౌన్. మనకి సర్ఫేస్ అంటే ఉపరితలం అని తెలుసు, కానీ ఇక్కడ సర్ఫేస్ ఎలా వాడారు? యాజ్ ఎ వర్బ్. అంటే ఇట్ కుడ్ సర్ఫేస్ అంటే అది బయట పడవచ్చు, పాసిబిలిటీ. సో కుడ్ అనే దాన్ని ఫ్యూచర్ పాసిబిలిటీ కూడా ఇక్కడ వాడారు. జనరల్గా కుడ్ అనేది పాస్ట్ ఎబిలిటీకి వాడతారు. ఐ కుడ్ డూ ఇట్, నేను చెయ్యగలిగాను. ఐ కుడ్ నాట్ డూ ఇట్, నేను చెయ్యలేకపోయాను. ఇప్పుడు ఇక్కడే వచ్చింది కుడ్ సర్ఫేస్, ఫ్యూచర్ పాసిబిలిటీ, బయట పడే అవకాశం ఉంది అనే ఆ స్పెక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఊహాగానం ఏదైతే ఉందో, దానివల్ల ఏం చేశారంటే ఒక బీజేపీ మెంబర్ మరియు లాయర్ ఒక్కడే. బీజేపీ మెంబర్ అతనే, లాయరు అతనే. ఇక్కడ చూసారా, ఏ లాయర్ అండ్ బీజేపీ మెంబర్ అన్నారు. ఇక్కడ అండ్ ఏ బీజేపీ మెంబర్ అన్నారు అనుకోండి, అప్పుడు ఇద్దరైపోతారు. ఇప్పుడు ఒక ఆయన లాయరు మరియు బీజేపీ మెంబర్. ఒక ఆర్టికల్ పెట్టి 2 నౌన్స్ పెడితే ఆ 2 నౌన్స్ ఒకటే వ్యక్తి అని అర్థం. ఏ మ్యూజిషియన్ అండ్ సింగర్ అన్నారు అనుకోండి, మ్యూజిషియన్ ఒకడు, సింగర్ ఒకడు కాదు, అతనే మ్యూజిషియన్, సింగర్. ఏ మ్యూజిషియన్ అండ్ ఏ సింగర్ అన్నాం అనుకోండి, ఒకరు మ్యూజిషియన్, ఇంకొకరు సింగర్, ఇద్దరు కలిపి అని అర్థం. అర్థమైందా? ఇలా అర్థం చేసుకోవాలి గ్రామర్. Should abide strictly by the program code prescribed under the Cable Television Networks Act. ఈ కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం దాంట్లో ఏదైతే ప్రోగ్రామ్ కోడ్ ఉందో, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో, వాటిని వీళ్ళు స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి అని చెప్పి ఒక జుడిషియల్ ఆర్డర్ని, హైకోర్టు ఆర్డర్ని తీసుకొచ్చారంట. ఎవరు తీసుకొచ్చారు? ఇంటర్మ్ అంటే మధ్యంతర ఉత్తర్వును తీసుకొచ్చారు. ఎవరు? ఈ లాయరు మరియు బీజేపీ మెంబర్. ఎందుకు తీసుకొచ్చాడు? ఇంకొంతమంది మినిస్ట్రీలకు సంబంధించిన సీడీలు కూడా బయట పెట్టే అవకాశం ఉందని చెప్పి ఊహాగానాలు వస్తున్నాయి. అందరికీ బయట పెడితే వీళ్ళ భవితవ్యం ఏమైపోతుందో, భవిష్యత్తు ఏమైపోతుందన్న భయానికి, అది ప్రైవేట్ ఇష్యూ, అది దీన్ని మీడియా ఇలా ఉల్లంఘించకూడదు, వాళ్ళ ప్రైవసీని దెబ్బతీస్తున్నట్టు ఈ రకమైన లాజిక్ వాడి అది ఈ ప్రోగ్రామ్ కోడ్ ని ఉల్లంఘించినట్టే అని చెప్పి, అబైడ్ బై అంటే ఫాలో అవ్వడం, అది ఉల్లంఘించినట్టే అని చెప్పి ఇంటర్మ్ ఆర్డర్, మధ్యంతర ఉత్తర్వు తీసుకొచ్చారు. అబౌట్ 70 మీడియా ఆర్గనైజేషన్స్, 70 మీడియా ఆర్గనైజేషన్స్ ఇంక్లూడింగ్ టెలివిజన్ ఛానల్స్తో పాటు and social media platforms, digital media outlets, newspapers have been arrayed as respondents. వీళ్ళందరినీ కూడా రెస్పాండెంట్స్ గా పెట్టడం జరిగింది. అంటే వీళ్ళందరికీ ఈ ఉత్తర్వులు వెళ్ళేలాగా చేశారు. యారే అంటే అర్థం ఏంటి? ఒక వరస. యారే అనేది మీరు నౌన్ గా తీసుకోవచ్చు, వర్బ్ గా తీసుకోవచ్చు. నౌన్ గా తీసుకుంటే వరుస క్రమం. యారే వర్బ్ గా తీసుకుంటే పుట్ సమ్ పీపుల్ ఇన్ ఆర్డర్, ఒక ఆర్డర్ లో పెట్టడం, వరుస క్రమంలో పెట్టడం. వరుస క్రమంలో పెట్టడాన్ని యారే అంటాం.
కాబట్టి వీళ్ళందరినీ ఈ 70 మీడియా అవుట్లెట్స్ కూడా ఒక ఆర్డర్లో పెట్టి వీళ్ళందరినీ రెస్పాండెంట్స్గా రెస్పాన్స్ మీరు ఇవ్వాలి అన్నట్టుగా పెట్టారు. అంటే వీళ్ళందరికీ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. సో మీరు ఇష్టం వచ్చినట్టు ఈ కోడ్ని ఉల్లంఘించకూడదు, ఈ మీడియా కోడ్ ఏదైతే ఉంటుందో ఉల్లంఘించకూడదు, ఇలాంటి స్కాండల్స్ ఇలాంటివి ఇష్టం వచ్చినట్టు బయట పెట్టకూడదు అని చెప్పి ఏదో కొన్ని రాశారు. ఆ కోడ్ ఏంటి, ఏం రాశారు అనేది కూడా చూద్దాం. వాళ్ళని రిస్ట్రైన్ చేయడానికి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు, అది అర్థం చేసుకున్నాం. ది ఆర్డర్ ఈజ్ అన్ఎక్సెప్షనబుల్. అన్ఎక్సెప్షనబుల్ అంటే అబ్జెక్ట్ చేయడానికి ఏమీ లేదు. తప్పేముంది, తప్పు చేయకూడదు, ఏ ఇష్టం వచ్చినట్టు ఏది పెట్టలేదు మీరు బయట పెట్టకూడదు అనడం అనేది అబ్జెక్ట్ చేయడానికి ఏం లేదు. ఈజ్ అన్ఎక్సెప్షనబుల్ అంటే నాట్ ఓపెన్ టు అబ్జెక్షన్. అబ్జెక్షన్ చేయడానికి ఏమీ లేదు అక్కడ. మరి ఎందుకు ఎడిటోరియల్ రాసినట్టు చూద్దాం. ద బ్రాడ్కాస్ట్ మీడియా ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కన్ఫర్మ్ టు ద కోడ్. మీడియా అనేది ఆబ్వియస్గా ప్రోగ్రామ్ కోడ్కి కన్ఫర్మ్ అవ్వాలి. సిఓఎన్ ఎఫ్ఓఆర్ఎం చూసారా, ఎఫ్ఐఆర్ఎం కాదు, ఎఫ్ఓఆర్ఎం. కన్ఫర్మ్ అంటే అర్థం ఏంటి, అబైడ్ బై, ఫాలో, దాన్ని ఫాలో అవ్వాలి. దేనికి, కోడ్ ఆఫ్ కండక్ట్కి. ప్రోగ్రామ్ కూడా ఉంటుంది, ప్రతి వాళ్ళకి కూడా ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. మనం స్టూడెంట్గా స్కూల్కి వెళ్ళాం అనుకోండి, స్కూల్లో ఇది చేయకూడదు అది చేయకూడదు అని ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. టీచర్ వెళ్ళారనుకోండి, టీచర్ ఇది చేయకూడదు అది చేయకూడదు కోడ్ ఆఫ్ కండక్ట్. అలాగే ప్రిన్సిపల్కి ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళ వాళ్ళ ఉద్యోగంలో, వాళ్ళ వాళ్ళ జాబ్లో, వాళ్ళ వాళ్ళ పరిస్థితుల్లో దే హ్యావ్ టు అబైడ్ బై ఎ సర్టెన్ కోడ్ ఆఫ్ కండక్ట్. సర్టెన్ కోడ్ ఆఫ్ కండక్ట్ని వాళ్ళు అబైడ్ అవ్వాలి, అందులో మార్క్, వేరే ఆప్షన్ లేదు. అలాగే బ్రాడ్కాస్ట్ మీడియా కూడా దే హ్యావ్ టు, దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కన్ఫర్మ్ అండ్ అబైడ్ బై ది కోడ్. హౌఎవర్ కాంట్రాస్ట్, వాళ్ళు కోడ్కి అబైడ్ అవ్వాలి. అయినప్పటికీ వెన్ సచ్ అన్ ఓమ్నిబస్ ఆర్డర్ ఈస్ పాస్, ఇలాంటి ఆర్డర్ అందరినీ దృష్టిలో పెట్టేసి ఒక పెద్ద ఆర్డర్ పాస్ చేసినప్పుడు, ఓమ్నిబస్ అంటే అర్థం ఏంటి, కంప్రైజింగ్ ఎ లాట్ ఆఫ్ ఐటమ్స్, లాట్ ఆఫ్ థింగ్స్ అని అర్థం. చాలా విషయాల్లో మీడియాకి రెస్ట్రిక్షన్ చేస్తూ ఒక ఆర్డర్ పాస్ చేస్తున్నప్పుడు ఇట్ కుడ్ బికమ్, మళ్ళీ పాసిబిలిటీ, కుడ్ బికమ్ అంటే అవ్వవచ్చు, ఏంటవ్వచ్చు, ఏ టూల్ ఆఫ్ హరాస్మెంట్. దీన్ని ఉపయోగించి వీళ్ళందరూ పొలిటీషియన్స్ వీళ్ళంతా కూడా మీడియాని హరాస్ చేసే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. అండర్ ద యాక్ట్, ఈ చట్టం ప్రకారం డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్స్ అండ్ పోలీస్ కమిషనర్స్ ఆర్ ది ఆథరైజ్డ్ ఆఫీసర్స్ టు ఎన్షూర్ దట్ ద ప్రోగ్రామ్ కోడ్ ఈజ్ నాట్ బ్రీచ్డ్. ఇక్కడ విచిత్రం చూడండి, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అనే పదం వినగానే మనకి జ్యుడిషియల్ ఆఫీసర్ అనిపిస్తుంది. కాదు, హీఈస్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. హీఈస్ అండర్ ది గవర్నమెంట్, నాట్ అండర్ ది జ్యుడిషియరీ. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్స్ వీళ్ళందరూ కూడా ఎవరు, ఐఏఎస్ సివిల్ సర్వెంట్స్, నాట్ జ్యుడిషియల్ ఆఫీసర్స్. పేరుకి మ్యాజిస్ట్రేట్ అని వినగానే మనకి జ్యుడిషియల్ ఆఫీసర్ అనిపించినప్పటికీ మీరు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. రైట్, వీళ్ళందరూ ఎవరు, ఆథరైజ్డ్ ఆఫీసర్స్. వీళ్ళు ఆథరైజ్డ్ ఆఫీసర్స్ అంట. టు ఎన్ష్యూర్ దట్ ద ప్రోగ్రామ్ కోడ్ ఈజ్ నాట్ బ్రీచ్. బ్రీచ్ అంటే వైలేట్ చేయడం, ఉల్లంఘించడం. ఒక రూల్ని ఫాలో అవ్వకపోతే దాన్ని బ్రీచింగ్ అంట. ప్రోటోకాల్ బ్రీచ్ అయింది అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పెద్ద పొలిటీషియన్ వెళ్తున్నప్పుడు, సీఎం కానీ పిఎం కానీ వెళ్తున్నప్పుడు ముందు నలుగురు బ్లాక్ కమాండోస్, వెనక ఎంతమంది అలా ఉండాలి. అలా లేకుండా సెక్యూరిటీ ఎక్కడైనా ఉల్లంఘన జరిగింది అనుకోండి, ప్రోటోకాల్ బ్రీచ్ అంటారు. అంటే రూల్స్ రెగ్యులేషన్స్, ఎవరు ముందు వచ్చారు, ఎవరు వెనక్కి వెళ్ళారు, ఎవరు ఎలా వెళ్ళాలి, అన్ని రూల్స్ ఉంటాయి. దాని ప్రకారం జరగకపోతే ప్రోటోకాల్ బ్రీచ్ అని చెప్పి అంటాం అన్నమాట. సో ద ప్రోగ్రామ్ కోడ్ ఈజ్ నాట్ బ్రీచ్డ్. అది ఉల్లంఘన జరగకుండా చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది, ఈ ఆథరైజ్డ్ ఆఫీసర్స్ది. ద బెంగళూరు పోలీస్ కమిషనర్ హ్యాస్ ఆల్సో ఇష్యూడ్ అన్ ఆర్డర్ ప్రొహిబిటింగ్ ది బ్రాడ్కాస్టింగ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ బ్రీచెస్ ది కోడ్. ఈ కోడ్, ప్రోగ్రామ్ కోడ్ ఏదైతే ఉంటుందో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్రీచ్ అంటే ఉల్లంఘించే ఏ కార్యక్రమం అయినా సరే, అంటే ఏ ప్రోగ్రామ్ అయినా సరే బ్రాడ్కాస్ట్ చేయకుండా ఆయన ప్రొహిబిషన్ ఆర్డర్స్ వేశారు. ప్రొహిబిషన్ అంటే స్టాప్. ఆయన ఆర్డర్ పాస్ చేశారు ఏంటి, ప్రొహిబిట్ చేస్తూ. ప్రొహిబిట్ అంటే స్టాప్ చేస్తూ. దేన్ని, ఈ ప్రోగ్రామ్ కోడ్ని ఉల్లంఘిస్తూ వచ్చిన ఏ ప్రోగ్రామ్ కూడా మీరు బ్రాడ్కాస్ట్ చేయకూడదు అని. The code, which is part of the cable television network rules, is widely worded. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రూల్స్లో ఉన్న ఈ కోడ్ అనేది వైడ్లీ వర్డెడ్ అర్థం ఏంటంటే చాలా బ్రాడ్గా రాశారు కోడ్. బ్రాడ్గా అంటే కవరింగ్ సో మెనీ థింగ్స్. అంటే 1-2 అని కాదు, స్పెసిఫిక్గా ఇది చేయకూడదు అంటే పర్లేదు, కానీ ఎక్కువ వాటిని కవర్ చేస్తూ రాసేస్తారు. సో చాలా విషయాలు మీరు చేయకూడదు అనేటట్టుగా వస్తుంది, రెస్ట్రిక్షన్స్ పెరిగిపోతున్నాయి అని అర్థం. వైడ్లీ కవరింగ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్, వర్డెడ్, చాలా వాటిని కలిపి రాశారు. ఫర్ ఇన్స్టెన్స్, ఎగ్జాంపుల్కి, ఎనీథింగ్ దట్ అఫెండ్స్ గుడ్ టేస్ట్ ఆర్ డీసెన్సీ ఆర్ అమౌంట్స్ టు క్రిటిసిజం ఆఫ్ ఫ్రెండ్లీ కంట్రీస్ ఆర్ వైలేషన్స్. ఎగ్జాంపుల్కి తీసుకుంటే, ఎనీథింగ్ దట్ అఫెండ్స్
గుడ్ టేస్ట్ ని, డీసెన్సీని అఫెండ్ చేసేది అంటే బాధ పెట్టేది, ఇబ్బంది పెట్టేది, సఫర్ చేసేది, నొప్పి కలిగించేది, దేనైనా మనం అఫెండ్ అంటాం. ఇప్పుడు నేను ఒకరు ఎవరైనా నేను బాధ కలిగించే మాట మాట్లాడాలనుకోండి, హీఈస్ ట్రైంగ్ టు, వై ఆర్ యూ అఫెండింగ్ అంట, నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు, దట్స్ అన్ అఫెండింగ్ రిమార్క్. వాళ్ళ బాధ కలిగించే మాట అది. అఫెండింగ్ అంటే బాధ కలిగించే, ఇబ్బంది పెట్టే. ఓకే, డీసెన్సీని అఫెండ్ చేసేలాగా, గుడ్ టేస్ట్ అఫెండ్ చేసేలాగా ఏదన్నా ఉంటే, ఆర్ అమౌంట్స్ టు క్రిటిసిజం ఆఫ్ ఫ్రెండ్లీ కంట్రీస్, మనతో ఫ్రెండ్లీగా ఉన్న కంట్రీస్ ఏవైనా ఉన్నాయి, మన ఇండియాకి ఫ్రెండ్లీ కంట్రీస్ కొన్ని ఉంటాయి. జపాన్ తీసుకోండి, ఇండియాకి ఫ్రెండ్లీ కంట్రీ. ఇలాంటి కొన్ని కంట్రీస్కి క్రిటిసైజ్ చేస్తూ ఏదైనా మాట్లాడినా, అంటే ఏదన్నా చెప్పినా, హాఫ్ ట్రూత్స్ అంటే అర్థం ఏంటి? హాఫ్ ట్రూత్ అంటే పూర్తిగా నిజం కానీ నిజంలాగా ప్రచారం చేసిన మీడియాలో, ఇన్యూఎండో అంటే ఇండైరెక్ట్ రిమార్క్. ఇన్యూఎండో అంటే అర్థం ఏంటి? డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఒకరిని రిఫర్ చేస్తూ, రిమార్క్ చేస్తూ చెప్పిన, ఇవన్నీ కూడా పొటెన్షియల్ వైలేషన్స్, ప్రోగ్రామ్ కోడ్ని వైలేట్ చేసినట్టుగానే భావించాల్సి వస్తుంది అని చెప్పి రాశారు. అర్థమైందా? ఇండైరెక్ట్గా అంటే ఎవరు పలానా మినిస్టర్, పలానా వ్యక్తి అని పేరు చెప్పకుండా ఆయన ఇలా చేసి ఉండొచ్చు, ఇలా చేసి ఉండొచ్చు, ఎవరో గెస్ట్ చేయండి అని చెప్పి క్లూలు ఇస్తూ వదులుతారు చూడండి, ఇన్యూఎండోస్, ఇండైరెక్ట్ రిమార్క్స్, హింట్లు ఇవ్వడం. అది కూడా ప్రోగ్రామ్ వైలేషన్ కింద వస్తుంది, మీరు డైరెక్ట్గా చెప్పకపోయినా. హాఫ్ ట్రూత్స్, పూర్తిగా నిజం కాక వాటిని కూడా మీరు ప్రచారం చేసినా అది వైలేషన్ కింద వస్తుంది. డిఫమేషన్ అంటే అర్థం ఏంటి? డిఫమేషన్ అంటే పరువు నష్టం. ఒకళ్ళ పరువుని పోగొట్టే కార్యక్రమాలు ఏమైనా చేసినా సరే వైలేషన్ కింద వస్తుందని చెప్పి అందులో రాయడం అనేది జరిగింది. ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ జుడిషియల్ ఆర్డర్స్ లేని పక్షంలో ఇట్ మే బి అన్సేఫ్ టు లీవ్ సచ్ మ్యాటర్స్ టు ది డిస్క్రిషన్ ఆఫ్ ది ఆథరైజ్డ్ ఆఫీసర్. ఆథరైజ్డ్ ఆఫీసర్ ఎవరు? మ్యాజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్, డిప్యూటీ కమిషనర్, వీళ్ళు ఆథరైజ్డ్ ఆఫీసర్స్. వీళ్ళందరూ గవర్నమెంట్ కింద పనిచేస్తారు. చూడండి, జుడిషియరీ గవర్నమెంట్ కింద పనిచేయదు. జుడిషియరీ ఇస్ అన్ ఇండిపెండెంట్ బాడీ. సో జుడిషియరీ చేతిలో ఏదైనా ఉంటే ఎవరు భయపడరు. కానీ వీళ్ళకి జుడిషియల్ పవర్స్ ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్, వీళ్ళని గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కంట్రోల్లో వీళ్ళు ఉంటారు. సో జుడిషియల్ ఆర్డర్స్ లేని టైంలో, ఆబ్సెన్స్ అంటే అవి లేనప్పుడు, వీళ్ళకే మొత్తం డిస్క్రిషన్ విడిచిపెట్టడం. డిస్క్రిషన్ అంటే అర్థం ఏంటి? మంచి చెడు విచక్షణ అంటారు తెలుగులో. ఐఎమ్ లీడింగ్ ఇట్ టు యువర్ డిస్క్రిషన్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నగారు మనకి మంచి చెప్తారు, నువ్వేమో వాదిస్తూ ఉంటావు, నా వల్ల కాదు, నేను పెద్దోడిని, నా అనుభవంతో నీకు చెప్తున్నాను, ఇంక నీ విచక్షణకే వదిలేస్తున్నాను అంటాం తెలుగులో. అంటే దాని మంచా చెడ నువ్వే ఆలోచించుకో. ఇంగ్లీష్లో వచ్చేసరికి ఐఎమ్ లీవింగ్ ఇట్ టు యువర్ డిస్క్రిషన్, యూ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ నాట్. డిస్క్రిషన్ అంటే మంచిది చెడేది అని మనమే ఆలోచించుకొని నిర్ణయించుకోవడానికి డిస్క్రిషన్ అంటాం. అలాగే ఇప్పుడు మీడియా ఒక పని చేసింది అనుకోండి, అది ప్రోగ్రామ్ కోడ్ని వైలేట్ చేసిందా చేయలేదా అని ఎవరు డిసైడ్ చేస్తారు? ఆథరైజ్డ్ ఆఫీసర్సే. అదే ఆథరైజ్డ్ ఆఫీసర్స్కే దాన్ని వదిలేయడం అనేది కొంచెం అన్సేఫ్. ఎందుకంటే వాళ్ళు మీడియాని హరాస్ చేయాలి అని పెట్టుకున్నారనుకోండి, గ్రడ్జ్ పెట్టుకున్నారనుకోండి, వాళ్ళు మామూలు ప్రోగ్రామ్ చేసినప్పటికీ కూడా ఇది ఫలానా ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ కూడా వైలేట్ చేసినట్టే వస్తుందని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్ కానీ, లేదా వాళ్ళని ఉపయోగించి గవర్నమెంట్ కానీ హరాస్ చేసే అవకాశం ఉంటుంది అని ఈ ఎడిటోరియల్ హిందూ వాళ్ళ బాధ, వీళ్ళ పెయిన్ అది. డిస్క్రిషన్ ఇంకో మంచిగా చూడండి, గవర్నర్కి విచక్షణాధికారం ఉంటుంది, డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. ఎప్పుడు వస్తుంది చూడండి, మనకి అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు ఎవరికి మెజార్టీ రాలేదనుకోండి, ఎవరిని పిలవాలి అనేది గవర్నర్ యొక్క విచక్షణాధికారం. జనరల్గా ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే, మెజార్టీ రాకపోయినా సరే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చిన వాళ్ళు పిలుస్తారు. అది మీ రాజ్యాంగంలో అలా రాయలేదు, అవి ట్రెడిషన్స్ అంతే. లేదంటే సెకండ్ అండ్ థర్డ్ కలిపి కూటమి అయ్యారనుకోండి, ఈ కూటమికి మెజారిటీ ఉందనుకోండి, వాళ్ళ పిలాలా లేదా సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలాలా, ఇది గవర్నర్ యొక్క విచక్షణ అధికారాన్ని వదిలేస్తారు. వీళ్ళనైనా పిలవచ్చు, వాళ్ళైనా పిలవచ్చు, దాన్ని క్వశ్చన్ చేయడానికి లేదు. అలాగే మనకి అక్కడ పార్లమెంట్లో రాష్ట్రపతి గారికి ఉంటాయి విచక్షణ అధికారం, ఇది మంచిదా అది మంచిదా, ఇది కరెక్టా అది కరెక్టా, ఆయన బ్రెయిన్ ఆలోచించి చేస్తారు, అక్కడ రూల్ బట్టి కాదు. యూ డిసైడ్ బేస్డ్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్ ఆఫ్ సిచ్యువేషన్. దాన్ని విచక్షణ అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో డిస్క్రిషన్ అంటాం. A key consideration to decide on the content of any broadcast that may be controversial is whether it touches upon any public interest. జనరల్గా ఏదైనా బ్రాడ్కాస్ట్ చేసిన యొక్క కంటెంట్ అంటే అందులో ఉన్న విషయం అనేది అది కాంట్రవర్షియలా కాదా అనేది ఎలా డిసైడ్ చేస్తారంటే, ఫస్ట్ థింగ్ ఎలా ఇంపార్టెంట్ కన్సిడరేషన్ ఏంటంటే, వెదర్ ఇట్ టచెస్ అపాన్ ఎనీ పబ్లిక్ ఇంట్రెస్ట్. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిందా, ఓన్లీ టీఆర్పీలు పెంచుకోవడం కోసం మాత్రమే చేసిందా? ప్రజా ప్రయోజనాలకు సంబంధించింది అయితే పర్లేదు. ప్రజా ప్రయోజనాలకు సంబంధం లేకుండా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే చేసిందంటే
దెన్ అది కాంట్రవర్షియల్ కిందే లెక్క అనేది ఇక్కడ ఉద్దేశం. In this case, it is not merely a private moment of a serving minister, but his public conduct that is under scrutiny. ఇప్పుడు జరిగిన కేసు ఎవరు, మన కర్ణాటక మినిస్టర్ కేసు ఏంటంటే ఒక అమ్మాయితో లాడ్జ్లో తన వీడియో ఏదైతే బయటపడిందో, ఈ విషయంలో ఒక మినిస్టర్ ప్రైవేట్ మూమెంట్ని ఎందుకు మీరు బయట పెట్టారు, అదొక ప్రైవేట్ విషయం, అది ఆయనకి సంబంధం లేని విషయం అనడానికి లేదు. ఎందుకంటే అది ఒకటే కాదు, ఇట్ ఈస్ నాట్ మియర్లీ అంటే ఓన్లీ, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ది ప్రైవేట్ మూమెంట్ ఆఫ్ ఎ సర్వింగ్ మినిస్టర్, బట్ హిస్ పబ్లిక్ కాండక్ట్ దట్ ఈస్ అండర్ స్క్రూటినీ. పబ్లిక్ గా ఆయన ప్రవర్తన కూడా స్క్రూటినీ కిందకి వస్తుంది. ఎందుకో కూడా చూడండి. ఎందుకంటే ఫర్ అంటే ఏంటి, రీజన్ ఇస్తుంది ఇక్కడ. ద అలిగేషన్ ఈస్ దట్ హీ హడ్ ప్రామిస్డ్ ఎ జాబ్ టు ఎ వుమెన్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ సెక్షువల్ ఫేవర్స్. నువ్వు నాతో గడిపితే నీకు జాబ్ ఇస్తాను, సెక్షువల్ ఫేవర్స్ చేస్తే జాబ్ ఇస్తాను అని చెప్పి ప్రామిస్ చేశారు. ఒక మినిస్టర్ ఆ కాండక్ట్ అనేది అబ్జెక్షనబుల్ కదా. గడపడం ప్రైవేట్ మూమెంట్ అనుకోవచ్చు, కానీ ఇలా ప్రవర్తించడం, తనకున్న పదవిని అడ్డు పెట్టి ఇలాంటి ఫేవర్స్ కోరుకోవడం అనేది తప్పు విషయమే కదా. అందుకన్నా సో ఇక్కడ ప్రజా ప్రయోజనం ఉన్నట్టే కదా అనేది ఇక్కడ వాదన. థర్డ్, he and others said to be contemplating preventive legal action against the future release of such footage were defectors who brought about the fall of JDS Congress government not long ago, would impart the episode with a deeper cause for thorough investigation. Beautiful sentence. That అర్థమైంది సెంటెన్స్ ఇది. దట్ హీ అండ్ అదర్స్ సెట్ టు బి కాంటంప్లేటింగ్ ప్రివెంటివ్ లీగల్ యాక్షన్. ప్రివెంటివ్ లీగల్ యాక్షన్ అంటే అర్థం ఏంటి? లీగల్ యాక్షన్ వాళ్ళ పైన తీసుకోకుండా ప్రివెంట్ చేసేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. కాంటెంప్లేట్ అంటే థింకింగ్, ప్లానింగ్ ఫర్ సంథింగ్. థింక్ చేసి ప్లాన్ చేయడానికి మనం కాంటెంప్లేట్ అంటాం. వీళ్ళు ఎటువంటి వ్యక్తులు? వీళ్ళు ఇతను ఎవరు, ఇప్పుడు ఈ మినిస్టర్ ప్లస్ ఆయనతో పాటు ఇంకొంతమంది ఇలాంటి ఫ్యూచర్ లో మన పైన లీగల్ యాక్షన్ రాకుండా ప్రివెంటివ్, చూసారా, ప్రివెంటివ్ లీగల్ యాక్షన్ ఎగ్నెస్ట్ ది ఫ్యూచర్ రిలీజ్ ఆఫ్ సచ్ ఫుటేజ్. అంటే అర్థం ఏంటి? లీగల్ యాక్షన్ లేకుండా చేయడం కాదు, ఐఎమ్ సారీ, ఇలాంటి ఫుటేజ్ రిలీజ్ చేయకుండా లీగల్ గా వాళ్ళని ప్రివెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీడియా రేపు పొద్దున వాళ్ళ దగ్గర ఉన్న సిడీస్ బయట పెట్టకుండా జడ్జి గారి దగ్గర, కోర్టు దగ్గర వేరే చట్టాలు ఏవో ఉపయోగించి ఒక ఆర్డర్ తీసుకొచ్చి వాళ్ళని రిస్ట్రైన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఫస్ట్ వీళ్ళందరూ ఎవరెవరు? దీస్ వర్ డిఫెక్టర్స్. డిఫెక్ట్ అంటే ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి జంప్ చేయాలనేది. డిఫెక్టర్, సమ్మన్ హూ ఈజ్ అ డిఫెక్టర్ ఈ సమ్మన్ హూ అబాండన్స్. తను ఏ కంట్రీకి చెందిన వాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన నీరవ్ మోడీ ఈజ్ అ డిఫెక్టర్. మన కంట్రీని విడిచిపెట్టి వేరే కంట్రీకి వెళ్ళిపోయాడు. అది ఒక పార్టీని విడిచిపెట్టి ఇంకొక పార్టీకి వెళ్ళిపోయిన వాళ్ళు డిఫెక్ట్ అంటారు. యాంటీ డిఫెక్షన్ లా వింటారుగా. నిన్న సాయిరామ్ సార్ వీడియో చేశారు ఆల్ అబౌట్ యాంటీ డిఫెక్షన్ లా. మస్ట్ వాచ్, అందరూ చూడండి. అది కంప్లీట్ హిస్టరీతో సహా దాన్ని కవర్ చేయడం జరిగింది. డిఫెక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక పార్టీని విడిచిపెట్టి ఇంకో పార్టీకి జంప్ అవ్వడం. హూ బ్రాట్ అబౌట్ ది ఫాల్ ఆఫ్ జేడిఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్. బ్రింగ్ అబౌట్ అంటే టు మేక్ ఇట్ హ్యాపెన్. ఏది మేక్ ఇట్ హ్యాపెన్ అంటే జరిగేలా చేశారు. ఏం జరిగేలా చేశారు? జేడిఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది మనకి కర్ణాటకలో. ఆ ప్రభుత్వం కూలిపోయేలా చేశారు. ఎలాగా? ఆ పార్టీ నుండి ఈ పార్టీకి జంప్ అయ్యి, డిఫెక్ట్ అయ్యి, బీజేపీకి డిఫెక్ట్ అయ్యి ఇక్కడ మంత్రి పదవులు కొట్టేసి ఆ ప్రభుత్వాన్ని కూల్చేసిన వాళ్ళు ఇప్పుడు ఏం ట్రై చేస్తున్నారు? ఫ్యూచర్ లో మీడియా సీడీలు ఏమి రిలీజ్ చేయకుండా ప్రివెంటివ్ లీగల్ యాక్షన్ కోసం కాంటంప్లేట్ చేస్తున్నారు. ఇలా చేస్తున్నారనే విషయం వుడ్ ఇంపార్ట్ ద ఎపిసోడ్ విత్ డీపర్ కాజ్ ఫర్ థరో ఇన్వెస్టిగేషన్. ఇలా పార్టీలు మారి ప్రభుత్వాన్ని కూల్చేసి మంత్రి పదవులు అనుభవిస్తున్న వాళ్ళు వాళ్ళపైన వచ్చిన ఈ రాబోతున్న ఫుటేజ్ ని ప్రివెంట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అనే విషయం వుడ్ ఇంపార్ట్ ద ఎపిసోడ్ విత్ డీపర్ కాజ్ ఫర్ థరో ఇన్వెస్టిగేషన్. ఇంకా థరోగా దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి, ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరాన్ని చూపిస్తుంది. వుడ్ ఇంపార్ట్ అంటే గివ్, ఇంపోజ్, గివ్ అని అర్థం. ది ఎపిసోడ్ అంటే ఈ ఎపిసోడ్కి ఇంకా ఎక్కువ కాజ్, ఎక్కువ కన్సర్న్, ఇంకా ఎక్కువ ఆందోళన పడి మనం ఈ ఎపిసోడ్ని చూడాలి. సో డీపర్ ఇన్వెస్టిగేషన్ అనేది జరగాలి అనేది ఇక్కడ ఉద్దేశం. అఫ్ కోర్స్ ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ కంప్లైంట్ ఫ్రమ్ ద ఉమెన్, ఆ ఉమెన్ నుంచి కంప్లైంట్ ఏమీ లేదు, ఆర్ ఈవెన్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ హర్, ఆ అమ్మాయి గురించి ఎవరికి ఏమీ తెలియదు, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ప్రూవ్ ఎనీ రాంగ్ డూయింగ్.
తన గురించి ఏమి తెలియనప్పుడు ప్లస్ కంప్లైంట్ కూడా లేనప్పుడు ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ప్రూవ్ ఎనీ రాంగ్ గోయింగ్. తప్పు జరిగింది అని చెప్పి ప్రూవ్ చేయడం అనేది కష్టం. అండ్ నాట్ ఈవెన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కెన్ జస్టిఫై ఎ ఫ్లాగ్రెంట్ బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ ఆఫ్ ఎనీవన్. ప్రజా ప్రయోజనం అనే విషయం కూడా, రైట్, నాట్ ఈవెన్ పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రజా ప్రయోజనం అనే విషయం కూడా కెన్ జస్టిఫై చెయ్యలేదు. ఎందుకు నాట్ ఉందిగా ఇక్కడ. దేన్ని? ఫ్లాగ్రెంట్ బ్రీచ్ అంటే వైలేషన్, ఉల్లంఘన. ఫ్లాగ్రెంట్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్లాగ్రెంట్? ఓపెన్ గా జరగడాన్ని ఫ్లాగ్రెంట్ అంటాం. ఫ్లాగ్రెంట్, బ్లేటెంట్, వీటిని ఏమంటాం? ఓపెన్ గా జరిగే తప్పుల్ని అంటాం. ఎషేమ్డ్లీ అంటే తప్పు, నిస్సిగ్గుగా అంటారు చూడండి. ఆబ్వియస్లీ, ఓపెన్లీ, ఒక నెగిటివ్ ఈవెంట్కి ఆబ్వియస్గా బయటికి ఈజీగా జరిగేదానికి ఫ్లాగ్రెంట్ అనే పదం. ఫ్లాగ్రెంట్ వైలేషన్ ఆఫ్ లా, ఓపెన్గా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఫ్లాగ్రెంట్, ఓపెన్గా దాయడానికి కూడా ట్రై చేయట్లేదు. అలాంటప్పుడు నెగిటివ్ ఈవెంట్ తప్పు అని తెలుస్తుంది కానీ ఓపెన్గా చేస్తారు. అలాంటప్పుడు ఫ్లాగ్రెంట్ అనే పదం వాడతాం. ఫ్లాగ్రెంట్ బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ ఆఫ్ ఎనీవన్. బ్రీచ్ అంటే ఉల్లంఘన. ఒక వ్యక్తి యొక్క ప్రైవసీని ఉల్లంఘించడం అనేది తప్పు. పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది కూడా దాన్ని జస్టిఫై చేయదు అని చెప్పి తినే అంటున్నాడు. అంటే యాక్చువల్గా ఇప్పుడు మీరు ఈ వీడియో, ఈ ఎడిటోరియల్ చూస్తే ఇది కంప్లీట్గా అటు ఒక పక్షాన్ని తీసుకోవట్లేదు. ఒక స్టెప్ అటు వేస్తుంది, ఒక స్టెప్ ఇటు వేస్తుంది. అంటే మీడియా కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు ఎవరు ప్రైవేట్ స్పేస్లోకి వాళ్ళకి వెళ్ళి వీడియో తీసి పెట్టేయడం కూడా కరెక్ట్ కాదని ఒక పక్క అంటూ, ఇంకో పక్క ఇలా రెస్ట్రిక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు అంటుంది. సో ఒక స్టాండ్ డైరెక్ట్గా తీసుకోవట్లేదు, రెండింటి మధ్యలో ఊగిసలాడుతుంది. ఆర్ ద డిపిక్షన్ ఆఫ్ ఉమెన్ ఇన్ డెరోగేటరీ మేనర్. ఉమెన్ని డెరోగేటరీ మేనర్లో చూపించడం కూడా, అసభ్యకరంగా, వాళ్ళని అవమానకరంగా చూపించడం కూడా కరెక్ట్ కాదు. పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసమైనా, ప్రజా ప్రయోజనాల కోసమైనా సరే అలా చేయకూడదు. డిస్రెస్పెక్ట్ఫుల్గా చూపించడానికి డెరోగేటరీ అంటారు. డెరోగేటరీ రిమార్క్ అంటే అసభ్యకరమైన, లేకపోతే డిస్రెస్పెక్ట్ఫుల్, అమర్యాదకరమైన వస్తుంది. But sections of the media may have considered that there is enough public interest to draw attention to the footage, even if they had no intention to air it. కానీ మీడియాలో కొన్ని సెక్షన్స్ ఆఫ్ ద మీడియా వాళ్ళేమే అనుకుంటారు, ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది, ప్రజా ప్రయోజనాలు దాగి ఉన్నాయి, ఎందుకంటే ప్రజల్ని పరిపాలించే ఒక మంత్రి ఇలాంటి పని చేయడం అనేది ఏ రకంగా కరెక్ట్, ప్రజా ప్రయోజనాలు ఇందులో దాగి ఉన్నాయని చెప్పి వాళ్ళు భావించి ఉండవచ్చు. అందుకనే అటెన్షన్కి అందరి దృష్టి ఇటువైపు మళ్ళేలాగా వాళ్ళు చేశారు. ఈవెన్ ఇఫ్ దే హ్యాడ్ నో ఇంటెన్షన్ టు ఎయిర్ ఇట్. వాళ్ళని ప్రసారం చేయాలనే వాళ్ళ ఉద్దేశం కాకపోయినా సరే అందరి దృష్టి దీని వైపు రావాలి అనేది వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు. ది ఆనస్ అంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఈజ్ ఆన్ మీడియా అవుట్లెట్స్. మీడియా అవుట్లెట్స్ పైన బాధ్యత ఉంటుంది. దేనికి? టు షో డిస్క్రిషన్, విచక్షణ చూపాలి. దేంట్లో? ఇన్ డీలింగ్ విత్ సచ్ లీక్స్. ఇలాంటి లీక్స్ వచ్చినప్పుడు మనం ఎయిర్ చేయాలా, ఎయిర్ చేయకూడదా, మీడియాలో ప్లే చేయాలా, ప్లే చేయకూడదా, ఇది మంచా చెడా అని విచక్షణ చూపాల్సిన బాధ్యత ఎవరిది? మీడియాదే. గ్రేటర్ డిస్క్రిషన్ మే బి వారెంటెడ్ ఫర్ పొలిటికల్ లీడర్స్. పొలిటికల్ లీడర్స్కి కూడా విచక్షణ ఉండాలి. వారెంటెడ్ అంటే రిక్వైర్డ్. పొలిటికల్ లీడర్స్ కూడా ఇంకా ఎక్కువ విచక్షణ అనేది అవసరం. ఎస్పెషల్లీ దోస్ విత్ రికార్డ్ ఆఫ్ పొలిటికల్ డిస్ఆనెస్టీ. పొలిటికల్గా ఆనెస్ట్గా లేని వాళ్ళు, పొలిటికల్గా నిజాయితీ లేని వాళ్ళు, రాజకీయ నిజాయితీ లేని వాళ్ళు, అలాంటి ఇప్పుడు ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి, ఆ పార్టీ నుండి ఈ పార్టీకి జంప్ చేసే వాళ్ళకి పొలిటికల్ ఆనెస్టీ ఉందంటామో లేదని అంటాము. అలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ విచక్షణ చూపించాలి. ఎందుకంటే ఫర్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బ్లేమ్ ద పబ్లిక్ ఇఫ్ దే ఎక్స్పెక్ట్ ద వర్స్ట్ ఆఫ్ దెమ్. వీళ్ళు వర్స్ట్ ఫెలోస్ అని ప్రజలు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే రోజు వచ్చినప్పుడు మీరు ప్రజల్ని డిఫికల్ట్ చేయడానికి కూడా ఏం ఉండదు. సో యూ హ్యావ్ టు షో డిస్క్రిషన్. ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అని జాగ్రత్త వహించాల్సిన బాధ్యత ఈ పొలిటికల్లీ డిజానెస్ట్ లీడర్స్ పైన ఉంటుంది. దట్స్ ఇట్. సో దీన్ని సమ్మరైజ్ చేయాలి అంటే కర్ణాటకలో జరిగిన ఒక ఇన్సిడెంట్, కర్ణాటక మినిస్టర్ ఒక ఉమెన్తో ఇంటిమేట్గా ఉన్న దృశ్యాలు బయటకు వచ్చాయి మీడియాలో. సో దాని గురించి ఈ ఎడిటోరియల్ సాగింది. ఆ మినిస్టర్ మరియు ఇంకొంతమంది బీజేపీ నాయకులు ఏం చేశారంటే, అందులో ఒక బీజేపీ మినిస్టర్ మరియు లాయర్, ఆయన మెంబర్ మరియు లాయర్, ఆయన ఏం చేశారంటే ఇంటరిమ్ హైకోర్టు ఆర్డర్ తీసుకొచ్చారు. ఎలాంటి లీక్స్ జరగకుండా, ఫ్యూచర్లో జరగకుండా ఉండేందుకు ఒక హైకోర్టు ఆర్డర్ తీసుకురావడం అనేది జరిగింది. దాని ద్వారా ఒక 70 మీడియా అవుట్లెట్స్ని రిస్ట్రైన్ చేస్తూ ఆర్డర్స్ తీసుకొచ్చారు. మీరు ఇష్టం వచ్చినట్టు ప్రసారాలు చేయకూడదు అని చెప్పి, వాళ్ళ ప్రైవసీ దెబ్బతింటుందని చెప్పి తీసుకొచ్చారు. సో ఇలాంటి అంటే ఒకళ్ళ ప్రైవసీని హరించే హక్కు ఎవరికి లేదు అని చెప్తూ, అట్ ద సేమ్ టైం
మీడియాని అతిగా రిస్ట్రైన్ చేయడం వల్ల అది హరాస్మెంట్కి టూల్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో దట్స్ అబౌట్ ఇట్. యూపీఎస్సికి కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం, మీ అందరికీ తెలిసిందే. మార్చ్ 20వ తారీఖు లోపు జాయిన్ అవ్వండి. 7893899553 కొత్త బ్యాచెస్ ఏప్రిల్ 1 నుండి స్టార్ట్ అవుతాయి. ఫీజు నేను తగ్గించి పెట్టాను. యాక్చువల్గా ఫిబ్రవరిలోనే 55,000 ఉండేది, నేను 50,000కి తగ్గించాను. మార్చ్ 20వ తారీఖు లోపు జాయిన్ అయిన వాళ్ళందరికీ ఇది వ్యాలిడ్. మార్చ్ 20, ఇంకా సరిగ్గా 9 రోజులు మాత్రమే ఉంది. జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి కాల్ చేసి 5,000 పర్ మంత్ 5,000 కట్టి మీరు జాయిన్ అయిపోవచ్చు. రైట్. గ్రూప్ 1కి కొత్త బ్యాచ్, గ్రూప్ 2కి కొత్త బ్యాచ్, ఏపీ, తెలంగాణ, ఎస్ఐ, కానిస్టేబుల్ గ్రూప్స్, కంప్లీట్ స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్ కూడా ఏప్రిల్ 1 నుంచి ఫ్రెష్ బ్యాచెస్ వస్తున్నాయి. ఏది కావాలన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు. దట్స్ ఇట్. టేక్ కేర్. బాయ్.